ప్రపంచ పర్యాటక దినోత్సవం భాగంగా తెలంగాణ టూరిజం ఇక్కడ ఒక టూరిజం కాన్క్లేవ్ ఏర్పాటు చేసింది. ఇది శిల్పారామం ఆవరణలో సంప్రదాయ వేదికలో ఉదయం నుంచి చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా టూరిజం కాన్క్లేవ్ ద్వారా తెలంగాణలో టూరిజం రంగంలో కొత్తగా ఏం చేయబోతున్నామో అవన్నీ జనాలకి తెలియపరచడం, అదేవిధంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ తెలంగాణలో ఇంకా ఏం చేసే అవకాశం ఉందో, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా పర్యాటకులు మన రాష్ట్రానికి వస్తారు అనే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాము. అదేవిధంగా సుమారు ఒక 6 మాసాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీ ప్రవేశపెట్టింది. దాంట్లో ప్రైవేట్ కంపెనీస్కి కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆహ్వానించడం జరిగింది. సో గత 4 మాసాల నుంచి 30 మంది పెట్టుదారులు ముందుకి వచ్చి సుమారు ఒక 15,000 కోట్ల వ్యయంతో తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి వస్తున్నారు. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వాళ్ళకి కూడా ఈ ఎంఓయు డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత ఒక సంవత్సరం కాలంలో టూరిజం రంగంలో ఏ కంపెనీలు, ఏ వ్యక్తులు ఆ రంగానికి ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళకి కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దినమంతా ఈరోజు ఈ టూరిజం కాన్క్లేవ్ ద్వారా భవిష్యత్తులో తెలంగాణలో పర్యాటకులకి ఎట్లాంటి సౌకర్యం కల్పించడం, కొత్త ప్రాంతం ఎక్కడికి వాళ్ళని తీసుకువెళ్ళడము, కొత్త మంచి అనుభవం కల్పించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవడం, వాటన్నిటి మీద మంచి చర్చా కార్యక్రమము, మంచి మన ఒక అవగాహన సదస్సు బాగా జరుగుతుంది. అండ్ రాబోయే కాలంలో తెలంగాణకి కూడా ఎక్కువ మంది పర్యాటకులు బయట నుంచి కానీ స్థానికంగా ఉన్న పర్యాటక అవకాశాలని ఎక్కువగా వినియోగించాలి అని నేను ఆశిస్తున్నాను.